అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, 3 రాజధానులు కట్టడం, అసలు ఒక రాజధాని కట్టడం చేత కాదన్నారు. ఇప్పుడు 3 రాజధానులు కూడా కట్టడం మాకు చేత కాదన్నారు. అలాగే ఇంతకుముందు ఒక సలహాదారుడు మాకు సబ్జెక్ట్ తెలియదని చెప్పాడు. సో ఫైనల్గా ఏమీ తెలియని వాళ్ళకి, ఏమీ చేతకాని వాళ్ళకి 30 ఏళ్ళు ఎందుకు అధికారం ఇవ్వాలి? ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మాకు ఇంకో 10 ఏళ్ళు కూడా మాకు చేత కాదని చెప్పేస్తూ ఆ, హైదరాబాద్ని అలాగే కంటిన్యూ చేయాలి ఉమ్మడి క్యాపిటల్గా అనేసి. ఇన్ని రోజులు 5 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. ఉమ్మడి క్యాపిటల్ గా హైదరాబాద్ ఇంకా ఉంది కదా. మరి ఏం చేశారు? ఈ 5 ఏళ్ళలో హైదరాబాద్ ఏమన్నా సాధించగలిగారా? ఏమీ లేదు కదా. వీళ్ళ ఉద్దేశం ఏంటి సార్? కేవలం రెచ్చగొట్టేసి, భావోద్వేగాలు రెచ్చగొట్టేసి కేసీఆర్ లాభం చేకూరడమేనా, లేకపోతే ఇంకా ఇంకా ఏమన్నా దీంట్లో కఠోర నిజాలు ఉన్నాయా? కాస్త మీ విశ్లేషణ చెప్పండి సార్. ఇప్పుడు నిన్న హైదరాబాదు ఇంకా కొన్నేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి అని చెప్పని వ్యాఖ్యలు చేసిన వైవి సుబ్బారెడ్డి గారు ఎవరో దారిన పోయే దానయ్య గారు. ఎందుకంటే వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు లేదు వైసీపీ శ్రేణులు ఎవరో ఈ వ్యాఖ్యలు చేశారు అని అంటే అదేదో వారి వ్యక్తిగత అభిప్రాయంలే, ఇది ప్రభుత్వానికి ఏం సంబంధం, పార్టీ నాయకత్వానికి ఏం సంబంధం అని చెప్పని మనం కూడా కొట్టేయచ్చు. కానీ నిన్న ఈ వ్యాఖ్యలు చేసింది స్వయానా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నాన్న. వైసీపీ పార్టీలో ఉత్తరాంధ్ర ప్రాంత పార్టీ సమన్వయకర్త, అలాగే వైసీపీ పార్టీ ఫార్మర్ ఎంపీ, ఫార్మర్ టిటిడి చైర్మన్, అంతటి కీలకమైన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉండే నాయకుడు ఇవాళ 10 సంవత్సరాల కాల పరిమితి రేపు జూన్ 2వ తారీఖుకి విభజన చట్టానికి సంబంధించిన కాల పరిమితి పూర్తవుతుంది. అంటే జూన్ 2, 2014 అనేది 2 రాష్ట్రాలు అపాయింటెడ్ డే. ఆనాటి నుంచి విభజన చట్టానికి 10 సంవత్సరాల కాల పరిమితి నిర్దేశించింది పార్లమెంటు. విభజన చట్టానికి సంబంధించిన అంశాలని ఈ 10 సంవత్సరాల లోపుగా పూర్తి చేసుకోవాలి అని చెప్పని ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ ఫిక్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మొదటి 10 సంవత్సరాల కాలానికి మాత్రమే హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా నిర్ధారిస్తూ ఈలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం చేసుకోవాలి అని చెప్పని విభజన చట్టం నిర్దేశిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుండగా ఆంధ్రప్రదేశ్ నుంచే పరిపాలన మొదలు పెట్టుకోవాలి అని చెప్పని అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద సచివాలయ నిర్మాణము, హైకోర్టు నిర్మాణము, అసెంబ్లీ నిర్మాణాలను పూర్తి చేసుకొని పరిపాలనని ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నుంచే మొదలు పెట్టుకోవడం జరిగింది. తర్వాత 2019లో అధికార బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ భవనాలు ఐడియల్ గా ఉన్నాయి, మాకు అప్పచెప్పండి అని చెప్పని తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు అప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య విభజనకు సంబంధించిన అపరిష్కృతంగా చాలా అంశాలు ఉన్నా కూడా, చాలా ఆస్తులు వనరులు బదలాయింపు జరగాల్సి ఉన్నా కూడా వాటి గురించి కనీస మాత్రం ప్రస్తావన కూడా చేయకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించిన భవనాలు మొత్తం కూడా కేసీఆర్ గారికి తిరిగి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల, రాష్ట్రానికి ఉన్న పెండింగ్ సమస్యల పట్ల వాళ్ళకి అవగాహన లేదా, లేదు కన్సర్న్ లేదా? రెండూ లేవు. అటు రాష్ట్రం పట్ల కన్సర్న్ లేదు, ఏమేమి ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయని అవగాహన లేదు. కాబట్టి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి భవనాలు అడగగానే ఆ భోజనం తిన్న విశ్వాసం చూపించి ఆ భవనాలు హ్యాండ్ ఓవర్ చేసేయడం జరిగింది. భవనాలు హ్యాండ్ ఓవర్ చేసేయడమే కాదు, చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా కేసీఆర్ గారి మ్యాగ్నానిమిటీ అని చెప్పని వారిని స్తుతించిన తీరు కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019లో అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న రోజు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మాన ప్రాతిపదికగా ఏర్పాటైన రాజధాని అమరావతిలోనే కొనసాగుతుంది అని చెప్పిన ఎన్నికల ముందు వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇక్కడే ఇల్లు కట్టుకొని నా చిత్తశుద్ధిని నిరూపించుకున్న, చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇల్లు ఇక్కడ నిర్మాణం చేసుకోలేదు అని చెప్పని తన చిత్తశుద్ధిని ప్రదర్శిస్తూ ప్రతిపక్ష నాయకుడిని విమర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ శ్రేణులు రకరకాల వాగ్దానాలు, అంటే తనకు గనక అధికారం కట్టబెట్టిన పక్షంలో అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా మెరుగైన ప్యాకేజీలు ఇస్తాను, మెరుగైన సామాజిక పెన్షన్లు ఇస్తాను అని చెప్పని వాగ్దానాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అధికారం చేపట్టిన తర్వాత ఆ రాజధాని మీద
ఎటువంటి విషం కక్కారు అనేది మనకు చాలా స్పష్టంగా తెలిసిపోయింది. అయినా సరే పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనే ఒక వినూత్న విధానాన్ని రాష్ట్రంలో మీద రుద్దే ప్రయత్నం చేసిన చివరికి అది న్యాయస్థానాలు అడ్డుకోవడంతో ఇప్పటికీ మేము ఆ విధానానికి కట్టుబడి ఉన్నామని చెప్పని నిన్న వైవి సుబ్బారెడ్డి గారు కూడా చెప్తున్నారు. అయితే ఏ ప్రాతిపదిక మీద విశాఖపట్నాన్ని వాళ్ళు రాజధానిగా నిర్ణయిస్తా ఉన్నారు, ప్రకటిస్తా ఉన్నారు? ఆ విధమైన పాలసీ డెసిషన్ వాళ్ళు ఏమన్నా అధికారికంగా తీసుకున్నారా? వాళ్ళు అసెంబ్లీలో పెట్టిన బిల్లులు వెనక్కి తీసుకున్నారు. మేము బిల్లులు వెనక్కి తీసుకుంటున్నాము అని చెప్పని గౌరవ హైకోర్టుకి అఫిడవిట్ ద్వారా స్పష్టం చేశారు. అంటే అసెంబ్లీలో బిల్లే పెట్టనప్పుడు విశాఖపట్నాన్ని 3 రాజధానులుగా వైవి సుబ్బారెడ్డి వారు ప్రకటించడానికి లేదు, ఇంకొకళ్ళు ఎవరు సమర్థించడానికి? ప్రభుత్వం తను ఒక డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ వెనక్కి తీసేసుకుంది. సో చట్టబద్ధమైన ప్రక్రియ ఇప్పటికి మొదలు కానప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ శాసనసభకే లెజిస్లేషన్ చేసే అధికారం లేదు అని చెప్పని గౌరవ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ఆ తీర్పు మీద స్టే అడిగితే సుప్రీంకోర్టు ఇప్పటికీ స్టే ఇవ్వడానికి నిరాకరించినప్పుడు ఈ రోజుకి గౌరవ హైకోర్టు 2022 మార్చి 3వ తారీఖు ఇచ్చిన స్టేనే అమల్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయడానికి కావాల్సిన ఏ వెసులుబాటు లేనప్పుడు ఇవాళ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరిట జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు లాంటి అన్నిటికన్నా ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా కనుక చేయని పక్షంలో మా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయండి అని చెప్పని డిమాండ్లు చేసిన ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజల్ని ఇక మభ్యపెట్టింది చాలు, మన ఎన్నికలకి సమాయత్తం అవుదాం, ప్రజలను మరొకసారి ఏదో రకంగా మసిపూసి మారేడికాయ చేసే వాగ్దానాలతోటి మళ్ళీ అధికారం దక్కించుకుందాం అని చెప్పిన ప్రయత్నాల్లో పడిపోయారు. ఇవాళ వైవి సుబ్బారెడ్డి గారు ఒకటి తమ అసమర్థతని తేటతెల్లం చేశారు, 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల వివక్షను ప్రదర్శిస్తా ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజధాని పరంగా అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటే వీళ్ళు అనుకుంటున్న విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించడానికి న్యాయపరమైన అవరోధాలు ఉన్నాయి అనుకున్నప్పుడు హైదరాబాద్ ఎందుకు ఎంపిక చేసుకోవాలి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ అమరావతి ఉంది కదా, అమరావతిని అభివృద్ధి చేస్తూ మీరు న్యాయ ప్రక్రియ కొనసాగించండి. అంతిమంగా గౌరవ సుప్రీంకోర్టులో మీరు ఫైల్ చేసిన కేసు మీకు అనుకూలమైన తీర్పు వచ్చి మీకు విశాఖపట్నానికి రాజధాని తరలించడానికి వెసులుబాటు దక్కిన పక్షంలో ఆ రోజు మీరు దాని గురించి విశాఖపట్నానికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టుకోవచ్చు. ఈలోగా అమరావతిలో అభివృద్ధి పనులు ఆటంకపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకు పనులు స్తంభింపజేశారు? రైతులను ఎందుకు మోసం చేస్తా ఉన్నారు? ఇవాళ అక్కడ నెలకొల్పాల్సిన సంస్థలను ఎందుకు కట్టుకుంటా ఉన్నారు? వాటికి కావాల్సిన ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు ఏర్పాటు చేయట్లేదు? 100% అభివృద్ధి చేయగలిగే సమర్థత మీ దగ్గర లేదు, ఆ విఘ్నత మీ దగ్గర లేదు, ఆ పరిజ్ఞానం కూడా మీ దగ్గర లేదు. కాబట్టి ఒక నిస్సహాయుడిగా, ఒక అసమర్థుడిగా ప్రజల ముందు నిలబడిపోయి మీ పాలనా దక్షత ఏంటి అనేది ప్రజలకి వాళ్ళ అనుభవపూర్వకంగా తేటతనం అవుతున్న సందర్భంగా ఈ మీలాంటి వాళ్ళు ఇవాళ మళ్ళీ తిరిగి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ప్రకటించడానికి నిర్ణయం తీసుకోవడానికి మీకేం అధికారం ఉంది? జూన్ 2, 2024 తారీఖు తోటి విభజన చట్ట కాలపరిమితి పూర్తవుతుంది. కాలపరిమితి పూర్తవుతుంది అనేది ఆ జ్ఞానం, విఘ్నత ఉన్నప్పుడు పోనీ మీకున్న పార్లమెంట్ సభ్యుల ద్వారా పార్లమెంటులో అమెండ్మెంట్ కోసం ఏమైనా ప్రయత్నం చేశారా? అసలు మొట్టమొదటిగా 10 సంవత్సరాల విభజన చట్ట కాలపరిమితి పూర్తవుతుంది. ఇప్పటికీ అందులో రాష్ట్రానికి సంబంధించిన చాలా అంశాలు పెండింగ్ ఉండిపోయినాయి. వాటిని అమలుకి విభజన చట్టానికి లైఫ్ ఇవ్వటం కోసం దానికి 10 సంవత్సరాల కాల పరిమితిని ఇంకొక 5 ఏళ్ళు పెంచండి అని చెప్పని పార్లమెంటులో ఇప్పటిదాకా మీ ప్రభుత్వం కానీ మీ పార్టీ కానీ వాయిస్ రేజ్ చేసిందా? కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఒక దరఖాస్తు ఇచ్చారా? రాష్ట్రం పట్ల మీకు అవగాహన లేదు, విభజన చట్టం పట్ల మీకు బాధ్యత లేదు, రాష్ట్ర సమస్యల పట్ల మీకు కనీస మాత్రం పరిజ్ఞానం లేదు, సాధించాలన్న చిత్తశుద్ధి లేదు, పోరాడే తత్వం లేదు, కనీసం ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించగలిగే ధైర్యం లేదు. 100% మీకున్న వ్యక్తిగత బలహీనతలతోటి మీరు అడిగిన ఒక ఛాన్స్ కట్టబెట్టిన పాపానికి ఇవాళ రాష్ట్రం అధోగతి పాలైంది. ఇక చాలు, ఇక సర్దుకోండి అని చెప్పని ప్రజలు మీకు సమాధానం చెప్తున్న దగ్గర మళ్ళీ మీకేదో అధికారం దక్కపోతున్నట్టు, మళ్ళీ మీరేదో విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు, న్యాయ పోరాటం చేయడానికి మీరు సంసిద్ధంగా ఉన్నట్టు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసినా మీకు ఇచ్చిన గడువు పూర్తయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా మీకు ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చింది, ఇంకా ఈ సినిమా ఎక్కువ రోజులు ఆడేది కాదు అని చెప్పని రాష్ట్ర ప్రజలు నిర్ధారణకు వచ్చారు.
మీ పార్టీ శ్రేణులు కూడా ఆ నిర్ధారణకు వచ్చారు కాబట్టి ఇవాళ వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మీ నుంచి దూరం జరుగుతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో మీరు ఇంకా ఏ రాజధానిని మీరు అభివృద్ధి చేయవసరం లేదు. మీరు హైదరాబాద్ లో శాశ్వత నివాసాలు ఉండటానికి మీకు అక్కడ వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. మెల్లగా మీ మకం హైదరాబాద్కు మార్చుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు ఇక మనుగడ లేదు, రాజకీయంగా మీ ఉనికి ఉండదు. ధన్యవాదాలు సార్. ఇలాంటి డబ్బా మాటలు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు ఇంకా వీరికి దూరం జరుగుతారే కానీ వీరికి ఇంకా దగ్గర అవరు. పైగా వీళ్ళు చెప్పినట్టు ఇంకో 10 ఏళ్ళు హైదరాబాద్ని కామన్ క్యాపిటల్ కొనసాగాలని చెప్పినా కూడా, అడిగినా కూడా ఈ 5 ఏళ్ళు సాధించింది ఏం లేదు. ఒకవేళ ఈ 5 ఏళ్ళు సాధించి తర్వాత ఏమన్నా అడిగినా కూడా బాగుండేది. చూద్దాం సార్, ప్రజలు విఘ్నత ఆలోచించి ఇలాంటి వారికి బుద్ధి చెప్తారనేసి ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.